అధికారంలోకి రావడం కోసం పాత సంక్షేమ పథకాలని పునరుద్ధరిస్తామని చెప్పి నేటికి అమలు చేయడం లేదని గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సీను నాయక్ అన్నారు. ఆదివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా లాంటివి అందజేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా, నిరసన లాంటి కార్యక్రమాలు చేస్తామని కూటమి నేతలను హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడం కోసం ఆనాడు బడుగు బలహీన వర్గ ప్రజలైనటువంటి వారందరికీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. దానిలో భాగంగా క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ కానుక, అలాగే సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా లాంటివి కానుకలు అందజేస్తామని చెప్పేసి ఆనాడు పరకాల పలికినటువంటి నేతలు ఈరోజు దాని మీద మాట్లాడకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. పాస్టర్లకి గౌరవ వేతనం ఇచ్చి చేతులు దులుపుకున్నారు, కానీ ఈ ఏడాది కనీసము క్రైస్తవ సోదరులకి క్రిస్మస్ కనుక ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరము. అదేవిధంగా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో అట్టహాసంగా, ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ సంక్రాంతి కనుక కూడా ఇస్తారో లేదో అని చెప్పేసి చాలామంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం సంక్రాంతి కనుక కూడా ఇస్తే బాగుండేదని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ విధంగా చేయకపోతే అన్ని జిల్లా కార్యాలయాల ముందు ప్రత్యేకమైన ఆందోళన కార్యక్రమాలు గిరిజన సమైక్య ఆధ్వర్యంలో చేయవలసి వస్తుందని చెప్పేసి మేము కూటమి నేతలను హెచ్చరిస్తూ ఉన్నాం. కూటమి